ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ప్రపంచంలో అనేక యుద్ధాలు ప్రపంచం అంతా గడగడలాడుతుంది. మరి ఈ సమయంలో క్రైస్తవులుగా నీవు నేను చేయవలసినది ఏంటంటే ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయుడని మన పరిశుద్ధ పాప గారు పిలుపునిచ్చారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ప్రపంచం ఇప్పుడు శాంతి లేక సమాధానం లేక ఎంతో మరి యుద్ధాలతో ఉంది. యుద్ధమే కారణం కాదు అని మరి యొక్క దేశ నాయకులు ప్రధాన మంత్రులు మరి గ్రహించి ఈ యొక్క యుద్ధం మరి శాంతికి దారి తీయాలని చెప్పేసి మనందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము క్రైస్తవులుగా నీవు నేను దేవుని రాయబారిగా పిలువబడి ఉన్నాం. అలనాడు ఎలాగూ అబ్రహాము మరి సొదొమ గొమొర్రా పట్టణ కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ప్రభువా కరుణించమని చెప్పేసి మనం కూడా మన ప్రపంచంపై మన దేశాలపై కరుణించు ప్రభువా అని చెప్పేసి మనము మొరపెట్టాలి. అబ్రహాము లాగా, మోషే లాగా, యెహోషువ లాగా మరి మన దేశాల కొరకు, మన ప్రపంచంలో ఉన్న అనేక యుద్ధాలు మరి ఎక్కడైతే మరి క్రైస్తవులు హింసించబడుతున్నారో నైజీరియాలో, వారి కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మరి పౌరు తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయంలో దేవుని వాక్యం చూసినట్లయితే మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణ భక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారుల కొరకును అట్టి ప్రార్థనను సల్పవలేను. అది ఉత్తమమును మన రక్షకుడైన దేవునికి ఆమోదయోగ్యమైనది. ఇది రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా దేవుని బిడ్డగా నీపై నాపై ఉంది. కావున మన కొరకు, మన కుటుంబాల కొరకు మాత్రమే కాదు, ప్రపంచ శాంతి కొరకు యుద్ధంలో ఎంతో మంది అమాయక ప్రజలు, పేద బిడ్డలు మరి ఘోరాతి ఘోరంగా మరణిస్తున్నారు. అది కాదు అందరూ బాగానే ఉంటున్నారు, కానీ పేద ప్రజలు అమాయకంగా మరణిస్తున్నారు. దేవుని యొక్క మరి కరుణగల హృదయం తప్పిస్తుంది. అయ్యో, మరి ఈ యొక్క యుద్ధాలు వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి దేవుని యొక్క హృదయము పరితపిస్తుంది. అతను మరి ఆ యొక్క కరుణగల దేవుడు ప్రపంచంపై అలనాడు శిష్యులు కలవరంతో ఉన్న శిష్యులకు దర్శించి మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను చెప్పిన దేవుడు శాంతి ప్రదాత ఆయనే. ఆ శాంతితో ప్రపంచం నలుమూలల శాంతితో నింపాలని చెప్పేసి మనందరం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అమ్మ క్రైస్తవుల సహాయ మాత, నిత్య సహాయ మాత అమ్మ జపమాలను మరి ప్రతిరోజు జపిస్తూ శాంతి సమాధానము మరి ఈ యొక్క లోకంలో వివిధ మధ్య దేశాలలో శాంతి నెలకొల్పాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను మరి ఒక రాయబారిగా ఎన్నుకొని ఉన్నాడు. కావున మన అవసరవతల కొరకే కాదు, దేశ నాయకుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని శాంతి సమాధానం మీ యొక్క భూమిపై రావాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.